హాయ్ ఫ్రెండ్స్, మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయంగా ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మొదటిసారిగా మా యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా మీరు కొత్త వీడియోల నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. మనం వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైందండి. ఈ యొక్క పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. అయితే ఇప్పుడు ఈ యొక్క పార్టీపై ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుందండి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకైతే వెళ్ళారండి పర్యటనకి. ఈ పులివెందుల నుండి హుటాహుటిన బెంగళూరుకి వెళ్ళి ఆ బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ గారిని కలిశారు. ఆ చర్చల్లో భాగంగా తన చెల్లెలు వైఎస్ షర్మిల గారు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. తన పార్టీ నుండి కానీ తప్పిస్తే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు అని చర్చలు జరిగినట్లయితే మీడియాలో గాసిప్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 ఎంపీల బలం ఉందండి. ఈ 4 ఎంపీలతో తీసుకొని పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి విజయసాయి రెడ్డి గారు నరేంద్ర మోడీతో చర్చలు జరుపుతున్నారనే విషయం కూడా సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో జగన్మోహన్ రెడ్డి పేరు మీద భయంకరమైన అవినీతి కేసులు ఉన్నాయండి. దాదాపుగా 11 కేసుల వరకు ఉన్నాయి. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలన చేసినప్పుడు జరిగినటువంటి అవినీతి కేసులు, వీటన్నిటి మీద ఎటువంటి రక్షణ లేకపోవడంతో ఈ రక్షణ కోసం కేంద్రంలో ఏదో ఒక పార్టీ మద్దతు కావాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధపడ్డాడు అని అయితే సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో అయితే నడుస్తూ ఉందండి. అయితే ఇవన్నీ కూడా గాసిప్సేనండి. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయరండి. ఒక్కసారి మనం కానీ ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం వల్ల తనకు జరిగే లాభం ఏంటండి? కాంగ్రెస్ పార్టీ ఏదైనా కాపాడగలుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారిని? ఏమీ లేదండి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రస్తుతం 10 మంది రాజ్యసభ సభ్యుల బలం ఉందండి. 30 నుండి 35 మంది ఎమ్మెల్సీల యొక్క బలం ఉందండి. ప్రస్తుతం ఆల్రెడీ గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 4 ఎంపీల మద్దతు కూడా ఉందండి. కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారికి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందండి. ఇప్పుడు ఈ టైంలో కేంద్రంలో ఏదైనా బిల్లులు పాస్ చేసుకోవాలి అంటే తన దగ్గర ఉన్నటువంటి 10 మంది రాజ్యసభ సభ్యుల మద్దతుతో మోడీకి మద్దతు పలుకుతారండి. మరొక 3 సంవత్సరాల పాటు వీళ్ళకి రాజ్యసభలో తిరుగులేదు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఏదైనా సరే వ్యతిరేకంగా మాట్లాడాలి అంటే టీడీపీ గురించే మాట్లాడగలుగుతారు, కానీ మోడీ గురించి అయితే ఏం మాట్లాడరండి జగన్మోహన్ రెడ్డి గారు. తనైతే 5 సంవత్సరాలు ఇలానే కంటిన్యూ చేస్తారు. ఎవరికి ఏ పార్టీలో చేరకుండా కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తూ తన మీద ఉన్నటువంటి కేసుల గురించి ఏమీ తీవ్ర పరిణామాలు అయితే జరగకుండా రక్షణ తీసుకుంటూ ఉంటారు. అదీగాక బలమైన ఆర్థిక నేరాలు అయితే ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి మీద. మనం కానీ చూస్తే మన దేశంలో గల్లా ఆర్థికంగా బలమైన పార్టీ అండి వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఈ సోషల్ మీడియాలో జరిగేటటువంటి ఈ యొక్క విషయం మొత్తం కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండి. ఇవి మొత్తం గాసిప్స్ మాత్రమే. దీనిపై మీరేమనుకుంటున్నారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? ఏ విషయం అనేది మీరు కామెంట్స్లో నాకు తెలియజేయండి. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ధన్యవాదాలు.